ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా మరో 2 గ్యారెంటీలను లాంఛనంగా ప్రారంభించింది సర్కార్. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులెవరైనా ఉంటే మండల ఆఫీసుల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విపక్షాల దుష్ప్రచారం నమ్మొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. 6 గ్యారెంటీలో భాగంగా మరో 3ంటిని లాంఛనంగా ప్రారంభించింది సర్కార్. గృహలక్ష్మి పేరిట 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని సెక్రటేరియట్లో ప్రారంభించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు సీఎం. 100కు 100% 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని, విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణను బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. ఈ రోజు దేశంలోనే తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులెవరైనా మిగిలి ఉంటే మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే తమ సర్కార్ పనిచేస్తుందన్నారు భట్టి. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహిళలు మరిచిపోలేని అద్భుత పథకాలు తెచ్చామన్నారు మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ. రాష్ట్ర చరిత్రలో ఇవాళ శుభ దినమని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హుడికి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రులు. ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు తెల్ల కార్డున్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద 500కు గ్యాస్ సిలిండర్, అదే విధంగా ఉచిత విద్యుత్ నెలకు ఇచ్చేటువంటి 2 కార్యక్రమాలను ప్రారంభింప చేసే కార్యక్రమం, ఇంకా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలోని మిగతా గ్యారెంటీలను కూడా 100% కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొత్తగా అమల్లోకి తెచ్చిన 2 గ్యారెంటీ స్కీమ్ల అమలుకు జీవో ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి జీవోలో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సబ్సిడీ సిలిండర్ అర్హత కోసం 3 రూల్స్ పెట్టింది. లబ్ధిదారులు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకుని ఉండటంతో పాటు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలని సూచించింది. గ్యాస్ కనెక్షన్ రన్నింగ్ లో ఉండాలని చెప్పింది. 3 ఏళ్లు సరాసరి గ్యాస్ వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద 40 లక్షల కుటుంబాలని అర్హులుగా గుర్తించింది. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో 500 సిలిండర్ కి పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా 80 కోట్లు చెల్లించింది. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లపై హర్షం వ్యక్తం చేశారు మహిళలు. తమకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉంటుంది కదా, దాని ప్రకారం ఇది చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కంటే నెలకు 1300, 1200, 1300 చిల్లర కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు 500 మహిళలకి సిలిండర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలన్నమాట అండి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అండి, నిలబెట్టుకున్నది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ కు 54,70,000 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరందరికీ మార్చి నుంచి 0 బిల్ ఇవ్వనున్నారు విద్యుత్ అధికారులు. ఎన్నికల్లో తామిచ్చిన హామీలు నమ్మి తమకు పట్టం కట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మోదీని మళ్ల ప్రధానిని చేస్తే కొత్తగా చేసేదేంటని ప్రశ్నించారు సీఎం, మంత్రులు. సోనియా మాటిస్తే తప్పకుండా నెరవేరుస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలపైనే తమ ఫోకస్ అని, అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 25,000 నింపామని తెలిపారు. ప్రాజెక్టుల ముసుగులో నీళ్ల దోపిడీ జరిగిందని వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన జనజాతర సభలో ఆరోపించారు రేవంత్. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం. ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా, మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు కూల్చాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో 1 సీటు గెలిచి చూపించు, తేల్చుకుందామని సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్ కు సవాల్ చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడమేనా గుజరాత్ మోడల్ అంటే అని బీజేపీ నేతలను ప్రశ్నించారు రేవంత్. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ 1 సీటు గెలిచి చూపించు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, వచ్చినా హామీలు అమలు చేయలేదని చాలా మంది విమర్శించారన్నారు మంత్రులు. అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పై అపనమ్మకాలు సృష్టించే కుట్ర జరుగుతోందన్నారు. తప్పుడు కూతలు కూసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు మంత్రులు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకి ఈరోజు చూడండి, మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం, మీకు మేమే 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన, సంక్షేమ రాజ్యమైన, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ. ప్రభుత్వంపై విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు మంత్రులు. ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రులు. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని, అందుకు రాష్ట్ర మంత్రులంగా, ప్రభుత్వంగా, పార్టీ నాయకత్వంగా ఎల్లవేళలా అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, ఈనాడు అన్ని రాజకీయ పార్టీలలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున. అంటే దానికి కారణం ఒక్కటే, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డలకు అందించే దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటని మీకు చిత్తశుద్ధితో ఈనాడు అందిస్తున్నారు. చేవెళ్ల జనజాతర సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి. అటు కాంగ్రెస్ సభకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటు కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు. విపక్షాలు చౌకబార్ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఎంపీ లక్ష్మణ్. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.
ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటు కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గోషామహల్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పేదల కోసమే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు. దేశంలోని అనేక సమస్యలు పరిష్కరించిన వ్యక్తి మోదీ అన్నారు. 500 ఏండ్లలో సాధ్యం కాని రామాలయ నిర్మాణం మోదీతోనే సాధ్యమైందన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంఐఎం సీటును కూడా ఈసారి మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేటువంటి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితీ లేదన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు లక్ష్మణ్. ఇండియా కూటమి నేతలు రాహుల్ ప్రధాని అంటే ఒప్పుకోవడం లేదన్నారు బీజేపీ నేతలు. అందుకే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదన్నారు. తెలంగాణలో వేల కోట్లతో అభివృద్ధి జరిగిందని, మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి రోడ్ షోలో పాల్గొన్నారు డీకే అరుణ, ఎంపీ అరవింద్. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. పొన్నం ప్రభాకర్ తల్లిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. అనని మాటలను పొన్నం ప్రభాకర్ ఆపాదించి అవమానిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాహిత యాత్రలో మాట్లాడారు బండి సంజయ్. ఇవాళ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తల్లిని రాజకీయ కోసం పిలుస్తారనే వాళ్ళ అమ్మ అంటే గౌరవమే, ఎవరిని అవమానపరిచే ఆలోచన నాకు లేదు. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆయనగాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో సంజయ్ యాత్ర ఉద్రిక్తల మధ్య కొనసాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో బీజేపీ నేతలు దాడికి దిగారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. దారి పొడవునా బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు. అటు పలు స్టేషన్లలో సంజయ్ పై ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ, పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అవినీతిపై సర్కార్ స్పందించకుండా ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ లో సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, కార్ల బహుమతులు పరిపాటిగా మారాయని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ కప్పం వసూలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వచ్చిన వెంటనే స్పందిస్తానన్నారు ప్రభాకర్. మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు ఎత్తిపోతలే దిక్కని, కాస్ట్ బెనిఫిట్ చూడడం సరికాదని అన్నారు. హామీలపై మాట తప్పడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను తిరస్కరించలేదని, ఎంపీ ఎలక్షన్స్ లో సత్తా చాటుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. మార్చి 1న చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కలిసి మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలను సందర్శిస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెబుతూ, 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ,
40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం మార్చి 1 నాడు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి. బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్లు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. అధికారం వచ్చిందన్న అహంకారంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఎండాకాలం రాకముందే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. రేవంత్ సర్కార్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. కరెంటు ఓంగానే గుర్తొచ్చేది కేసీఆర్. మరి ఆలోచన చేయండి మీరు, మంచినీళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలంలో ఎట్లుంటుందో, అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది కేసీఆర్. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. టీఆర్ఎస్ ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్ర ఖాన్తో ఏమి కాదు. హామీలపై కాంగ్రెస్ పార్టీకి మాట మార్చడం అలవాటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మాట తప్పారన్నారు. గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టిందని ట్వీట్ చేశారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకుని ఎంపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎంపీ వినోద్ తో కలిసి పాల్గొన్నారు దేశపతి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని, 39 సీట్లు ఇచ్చారని చెప్పారు. ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ రాలేదన్నారు నేతలు. అసలు తెలంగాణ చరిత్ర కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాల చరిత్రనే తెలంగాణ చరిత్ర, వేరే చరిత్ర. మీరే పోరాడి, ఒక్క కేసీఆర్ పోరాడిండే, ఎవరు అట్లా ఒక్క కేసీఆర్ పోరాడారు. కానీ పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చి గమ్యం చేరేలా చేసింది మాత్రం డెఫినెట్ గా కేసీఆర్. కానీ మన పార్టీ ఇన్ని పనులు చేసింది. 33 మెడికల్ కాలేజ్ పెట్టడం జిల్లాకు ఒకటి, 33 నవోదయ విద్యాలయాలు కావాలి. నవోదయ విద్యాలయాలు కూడా. హైదరాబాద్ అంబర్పేట్ లో కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు రోహిత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఘర్షణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్టేజ్ పై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం అనుచరులకు మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. రాజ్యసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క రాజ్యసభ సీటుకు ఎన్నిక జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ కు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 3 స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్ కు ఉంది. రాజ్యసభ సీటు గెలుచుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల కంటే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఎక్కువ ఉన్నప్పటికీ ఓటమి పాలైంది.